హే హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి నా లాస్ట్ వర్కింగ్ డే అది ఫర్ మా ఎంప్లాయ్. చూద్దాం. అండ్ ఇవాళ నాకు రిలీవింగ్ ఇచ్చేస్తున్నారు. ఇంకో పక్క బాధగా ఉన్న లంచ్ బాక్స్ అది తీసుకొని వెళ్ళాలి కాబట్టి బస్సు వస్తుందని సో హడావడిగా తింటున్నాను. అలాగనే ఇది లాస్ట్ టైం, ఇంకా లాస్ట్ సార్ అవుతుంది కదా బస్సు ఎక్కడం. ఇంకా అలా ప్యాక్ చేసేసుకున్నాను. ప్యాక్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాంలే అని చెప్పి వెళ్తున్నాను. నా ఫ్రెండ్ ఉంటాడు, వాడిని కూడా పిలవాలి కదా. మీరు అనుకోవచ్చు, వీడేంటి జస్ట్ మారుతుంది కంపెనీయే కదా, ఎందుకు ఇట్లా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు అని చెప్పి. నాకు తెలుసు ఇట్లాంటివి వస్తాయని చెప్పి. సో మీకు చెప్తాను, వచ్చాయండి. సో ఫ్రెండ్స్, దీన్ని ఒక కంపెనీ అనడం కంటే ముందు ఒక ఎమోషన్గా ఫీల్ అవ్వచ్చు. ఎమోషన్స్ ఇన్ ద సెన్స్ ఏంటి, వీడికి ఫ్రెండ్స్ లేరా, రిలేటివ్స్ లేరా, లేకపోతే ఎవరు లేరా అని మీరు అనుకోవచ్చు. ఎమోషన్స్ బాండింగ్స్ ఇక్కడ మాట్లాడుతున్నాడని. కానీ నేను మాట్లాడేది ఏంటి అంటే వితౌట్ ఎనీ బాండింగ్ కానివ్వండి, ఎనీ ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఏం విరూపాక్షలోనే కలిసా. ఏం తెలియకుండా వెళ్ళిన నాకు ప్రపంచం అంటే ఏంటో చూపించారు. ప్రపంచం ఇన్ ద సెన్స్ ఏంటి అంటే, ఈ కంపెనీలో చాలా రాజకీయాలు ఫేస్ చేశాను. నేను కూడా చాలా రాజకీయాలు చేశాను. కానీ ఎంత రాజకీయం చేసినా కానీ, ఎన్ని గొడవలైనా కానీ, ఆన్ ది వెరీ నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళు అనేది ఒకే మాట, పదరా తమ్ముడు. ఇప్పుడున్న సొసైటీలో ఒక పర్సన్ కానివ్వండి, ఒక బ్లడ్ రిలేషన్ కానివ్వండి, వాడికి ₹1 పెట్టాలి అంటే ఆలోచించే ఇప్పుడున్న సొసైటీలో నా కోసం లిటరల్లీ 3 ఇయర్స్ వాళ్ళు కుక్ చేసుకొని తీసుకొచ్చారు. అది ఏదైనా కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, వెజ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళు జస్ట్ అనేది ఒకటే మాట ఏంటంటే, అరే నువ్వు తినరా, మేము ఇంటికి వెళ్ళని తింటాం, నీకు హాస్టల్లో ఉండదు కదా. జస్ట్ డైలాగ్ అనిపించవచ్చు. కాకపోతే మన అనుకునే వాళ్ళు కూడా చెప్పండి డైలాగ్ వచ్చేసి నా అనుకొని నా కోసం చెప్పారు చూడండి. ఇదేదో కర్రీస్ దగ్గర కాదు, ఫుడ్ దగ్గర కాదు. వాళ్ళు జస్ట్ నన్ను క్యాస్ట్ ఫీలింగ్ చూడకుండా, లేకపోతే ఏ బ్లడ్ రిలేషన్ లేకుండా నా కోసం మనవడు అనుకొని ఉన్నారు కదా. నాకు అది గుర్తొచ్చి నాకు బాధేసింది. కానీ ఒక లాస్ట్ కంక్లూజన్ ఏంటి అంటే, నాకు సొసైటీలో ఏ వాల్యూ లేనప్పుడు నాకు విరూపాక్ష వచ్చింది నా లైఫ్లోకి. వచ్చి నాకంటూ సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఇచ్చింది. నా పాకెట్లో మనీ లేనప్పుడు నాకు మనీ ఇచ్చింది. అండ్ నా సేవింగ్స్ నేను చాలా ఎంజాయ్ చేశాను. నా ఎగ్జామ్స్కి కావాల్సినప్పుడు లీవ్స్ ఇచ్చారు నాకు. ఇంకా ఎంతకంటే ఏం కావాలి లైఫ్లో. అంటే ల్యాక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వల్ల నేనైతే రిజైన్ చేశాను. రిలీవింగ్ పీరియడ్ సర్వ్ చేసి నోటీస్ పీరియడ్ నుంచి బయటకు వచ్చాను. నా వరల్డ్ ఏదో ఉంది, నేను ఇంకో ఏదో వరల్డ్లో బతుకుతున్నాను అన్న ఫీలింగ్తో అయితే నేను బయటకు వచ్చేసాను. విరూపాక్ష నేను చెప్పిపోయా అని చెప్పి వదిలేస్తావా? ఇంతకుముందు మన ఎంప్లాయ్ ఫోన్ చేస్తావా? సరే, ఫోన్ చేస్తూ ఉండు. నాకు తెలుసు నా వీడియోస్కి క్రిటిసైజ్ కామెంట్స్ చాలా వస్తాయని. నవ్వుకోండి, నో వర్రీస్, నాకేం ఫరక్ కూడా పడదు. ఐ డోంట్ ఈవెన్ ఫకింగ్ కేర్ హూ ద హెల్ ఆర్ యూ. బట్ వన్ ఫైన్ డే మళ్ళీ నా సక్సెస్తో నీకైతే ఆన్సర్ చెప్తాను, గుర్తుంచుకోండి ఇదైతే.